హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఏంటో మార్నింగ్ నిలబడ దగ్గర వచ్చారనుకుంటున్నారా? సో గైస్, నేను టీ తాగడం రాలేదు. సో ఏదో మార్నింగ్ టైం స్పెండ్ చేయడానికి రాలేదు. మనకి ఇక్కడ స్ప్లిటింగ్ షూట్ ఉంటే దానికోసం వచ్చా గైస్. ఓకేనా? ఈ ఏరియాలో సో అంటే తెలిసే మీ అందరూ తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ. ఏరియా హైటెక్ సిటీలో ఒక మంచి బాగుంటుంది ఏరియా, లొకేషన్ బాగుంటుంది. సో మన లొకేషన్ వచ్చి టీ హబ్ దగ్గర. ఇది టీ హబ్ అంటే మనకు వచ్చి ఈ మార్నింగ్ వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్. ఎందుకంటే యాక్చువల్గా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయింది. సో చిన్న కరెక్షన్స్ ఉంటే మళ్ళీ ఒకసారి షూట్ చేయడానికి మా టీం అందరం కలిసి వచ్చాము. కానీ యాక్చువల్గా ఇంటికాడే ఇంట్రడక్షన్ ఇవ్వాలా, కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు ఇస్తున్నాను, ఇంటికా లైట్ లేదు కదా. సో అందుకని అక్కడ ఇవ్వలేదు, ఇక్కడికి వచ్చి ఇస్తున్నాను. అయితే మార్నింగ్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది గైస్. ఎవరన్నా మంచిగా మార్నింగ్ రావాలంటే మంచి షూట్ చేసుకోవచ్చు. మేము కూడా ప్లాన్ చేస్తాం, ఈ సండే ఖచ్చితంగా రావడానికి ప్లాన్ చేస్తాం. సో గైస్, ఇంకా షూట్ స్టార్ట్ అయినాక ఇంకేదైనా ఉంటే ఖచ్చితంగా అప్లోడ్ ఇస్తాను గైస్. అలానే మీకు డైలీ ఇలాంటి లాగ్స్ టైప్ కంటెంట్ కావాలా, లేకపోతే ఫిక్స్డ్ కంటెంట్ కావాలా? ఫిక్స్డ్ కంటెంట్ అంటే తెలిసిందే కదా, ఇంతకుముందు చేశాను మన వీడియోలో. ఒక కెమెరా పెట్టేసుకొని మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అలాంటిది కావాలా, లేకపోతే ఇలా లాగ్ టైప్ కంటెంట్ పర్లేదు. అంటే రెండు చేస్తాను, అంటే అదే చేయను ఇదే చేయను. మీకు ఓకే అంటే ఇది కూడా కంటిన్యూ చేస్తాను. మీకు ప్రాక్టికల్గా చూపిస్తే కొంచెం మంచిగా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను అందుకని ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాను. ఎలా షూట్ చేసుకోవచ్చు ప్రీ వెడ్డింగ్ షూట్లో, ఏ ఎక్విప్మెంట్ తీసుకోవాలా, ఎలా బ్లాగ్స్ షూట్ చేసుకోవాలా అనే పాయింట్ మీద నేను ఇప్పుడు మీకు చెప్తాను. మోస్ట్లీ అన్నవాళ్ళు రాలేదు, ఇంకా అన్నవాళ్ళు వచ్చాక కొంచెం తక్కువ, అంటే నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇస్తాను మోస్ట్లీ. అక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇది లాగ్ చేస్తే ఇలాగా. ఓకే గైస్, ఇంకేముంటే మళ్ళీ మాట్లాడతాను. సో గైస్, ఈ లొకేషన్ మరి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ లొకేషన్ తెలిసే ఉంటుంది. హైదరాబాద్ లేని వాళ్ళ కోసం అయితే ఈ లొకేషన్ నుంచి కొన్ని షార్ట్స్ చూపిస్తాను ఎలా ఉంటుందని. గైస్, ఇప్పుడే షూట్ స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళకి నరేట్ చేసి ఎలా షార్ట్స్ తీసుకోవాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రేమ్ చెక్ చేసుకోవాలి గైస్. ఫ్రేమ్ చెక్ తీసుకొని కొన్ని ట్రయల్ షూట్స్ తీసుకోవాలా. ట్రయల్ షూట్ తీసుకోకపోతే మన ఈ ఫోకస్ పాయింట్ కరెక్ట్గా ఉందా, అన్ని కరెక్ట్గా ఉన్నాయో మనకు తెలియదు. రాగానే మనం ఖచ్చితంగా ట్రయల్ షూట్ తీసుకొని మనం షూట్ స్టార్ట్ చేయాలి గైస్. ఓకేనా? ఫస్ట్ నరేట్ చేసుకొని ఇలా షార్ట్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం ఒక ఫ్రేమ్ కాదు గైస్, చూడండి ఎన్ని ఫ్రేమ్. ఇప్పటికే మేము జస్ట్ వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్లో ఒక 3-4 ఫ్రేమ్స్ మార్చేసాం అప్పటికే. ఎందుకంటే మనకి షార్ట్స్ అనేది మనం ఫ్రేమ్ మారుస్తూ ఉంటే మనకు బాగుంటుంది గైస్. ఓకేనా గైస్, మనం మోస్ట్లీ ప్రీ వెడ్డింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టోరీ టెల్లింగ్ గైస్. స్టోరీ టెల్లింగ్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. మనం ఎలా నరేట్ చేస్తున్నాం క్లయింట్స్కి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఖచ్చితంగా స్టోరీ టెల్లింగ్ ఖచ్చితంగా తెలుసుకోవాలా. వీడియో తీసుకునేటప్పుడు స్టోరీ టెల్లింగ్ తీసుకోకపోతే కొన్ని షార్ట్స్ వస్తాయి, బాగానే వస్తాయి. సో మళ్ళీ ఏం చేయాలో మనకు అర్థం కాదు. అందుకే మీరు ఒక సాంగ్ అనుకున్నప్పుడు ఆ సాంగ్ని క్లయింట్ దగ్గర తీసుకొని, లేకపోతే మీరే ఒక సాంగ్ అనుకున్నప్పుడు ఆ సాంగ్ని మీరు విని ఆ సాంగ్ తగ్గట్టు స్టోరీ టెల్లింగ్ అనేది మీరు బిల్డ్ చేసుకోవాలి. చేసుకుంటే షార్ట్స్ ఎక్కువ వస్తాయి. మన ఎడిటింగ్లో మనం అయ్యో ఈ రాలేదే అని మనం కంగారు పడే అవసరం లేదు. ప్లస్ ఏంటంటే మీకు కొన్ని షార్ట్స్ వేస్ట్ కూడా పర్లేదు, కానీ తక్కువ ఉంటే ఇబ్బంది అవుతుంది. అది చూసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? చూసారు కదా ఎలా తీసుకోవాలి షార్ట్స్ అనేది. ఖచ్చితంగా స్టోరీ టెల్లింగ్ ఖచ్చితంగా నేర్చుకోండి గైస్. ఓకేనా? ఎవరికైనా రాకపోతే నేర్చుకోండి, వచ్చిన వాళ్ళు అయితే ఇంకొంచెం బిల్డ్ చేసుకోండి. అలాగే బ్లాగ్స్ లొకేషన్ కూడా చూసుకోండి. అలాగే వెదర్ కూడా చూసుకోండి, ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారని. మీరు 11కి వచ్చి షూట్ చేసుకోవాలంటే అవ్వదు గైస్. ఓకేనా? మొత్తం బిస్కెట్ అవుతుంది స్కూల్ షూట్ అంతా. మీరు 6 అనుకుంటే మార్నింగ్ 4కి వచ్చేసేయాలి, లొకేషన్ చూసుకోవాలా. ఈవినింగ్స్ ఒకవేళ 4 అనుకుంటే మీరు 2 కల్లా వచ్చేసి లొకేషన్ చూసుకోవాలా. సో అలా ప్లాన్ చేసుకోండి. ఓకేనా గైస్? చిన్న ఫన్ జరుగుతుంది క్లయింట్స్తోని. సో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఎలా చేసుకోవాలని. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ మహేం భుజాల ఫ్లాట్ ఒకటి కొన్నాం, ఈ నిలోఫర్ లాంటి ఒక కేఫ్ ఒకటి పెడదాం అని చెప్తా ఉన్నాం. ఈ షార్ట్స్ కోసం సుమారు హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే కూర్చున్నాం. ఈ షార్ట్ రాలేదు, జస్ట్ ఒక లుక్ కోసం. సో స్మాల్ థింగ్స్ టేక్ టైం గైస్. ఓకేనా? మీ పేషెన్స్ ఎంత ఉంటుందో ఫోటోగ్రఫీలో అంత మనం సర్వే అవుతాం. ఫోటోగ్రఫీలో మెయిన్ రాసింది పేషెన్స్. గైస్, గింబల్తో షార్ట్స్ అన్నీ అయిపోయి ఇప్పుడు హ్యాండ్ మూమెంట్తో షార్ట్స్ తీసుకుంటున్నాను. చూడండి హ్యాండ్ మూమెంట్స్ ఎందుకు కొన్ని షార్ట్స్ తీసుకుంటున్నాను, అన్ని ఫ్రేమ్స్ ఎలా సెట్ చేసుకుంటున్నాను, బ్లాగ్స్ ఎలా సెట్ చేసుకుంటున్నాను. చూడండి ఒక షార్ట్కి ఎన్ని
యాంగిల్స్లో నేను షూట్ చేస్తున్నాను, మీరే చూడండి. ఎందుకన్నా యాంగిల్ షూట్ చేస్తున్నాను, రేపు ఎడిటింగ్కి వెళ్ళినాక మన దగ్గర షార్ట్స్ లేకపోయినాయి అనుకో, రేపు మన ఎడిటింగ్లో ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సిందే. మనం క్విక్గా మనం మార్చేసుకోవాలి ఫ్రేమింగ్. చూడండి ఎలా మార్చేసుకున్నాను, సింపుల్గా. సో అలా మార్చేసుకుంటే ఫాస్ట్గా క్లయింట్ని ఇబ్బంది పెట్టకుండా మనం ఫాస్ట్గా మార్చేసుకుంటే క్లయింట్స్ కూడా చాలా అంటే వీళ్ళు బాధ ఇస్తున్నారని మనకు కూడా కొంచెం ఒక మంచి నేమ్ వస్తుంది అనమాట. అలాగా మీరు ఎంత ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుందో మనకు కూడా అంత ఫాస్ట్ వర్క్ అనేది నేర్చుకుంటుంది. ఎక్కువ షార్ట్స్ తీసుకోం గైస్, ఓకేనా. ఉంటే ఏం కాదు, కానీ లేకపోతే అక్కడ మనం కంగారు పడి ఎడిటింగ్లో ఏదో మేనేజ్ చేయలేం గైస్, ఓకేనా. గైస్ ఇప్పుడే షూట్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి వచ్చేసాం. ఇంకా ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో వర్క్ చేసుకొని బ్యాక్ టు హోమ్. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్లెక్స్ స్టైల్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.